హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు ఇగో మన దాచారం గ్రామంలో మనకు సంక్రాంతి సంబరాలు అనేవి ప్రతి ఏటా జరుగుతాయి. ఈసారి మన శివాజీ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. చూస్తున్నారు కదా, మనకు వెనక గేమ్ అనేది స్టార్ట్ అయింది. చాలా అద్భుతంగా ఆడుతున్నారు. చాలా క్రౌడ్ అనేది ఉంది. అదేవిధంగా మనకు రౌండ్ క్రికెట్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ మనకు ఇప్పుడు ఈవినింగ్ కబడ్డీ ఉంటుంది. కబడ్డీ తర్వాత రేపు మనకు మళ్ళీ మార్నింగ్ తాడాట ఉంటుంది. అదేవిధంగా మనకు ముగ్గుల పోటీలు ఉంటాయి. ఈ ముగ్గుల పోటీలు కంప్లీట్ అయిపోయాక తర్వాతకి మనకు సాంస్కృతిక కార్యక్రమాలు అనేది మనకు సాయంత్రం టైంలో ఉంటాయి. ఆటలు పాటలు అనేది చాలా అద్భుతంగా ఉంటాయి. అదేవిధంగా మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరిగో మన సంక్రాంతి సంబరాలు శివాజీ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అసలు టీంలు అనేది మన గ్రౌండ్లోకి వచ్చినాయి. ఎక్కడంటే మన స్కూల్ వాతావరణంలో జరుగుతుంది. పిల్లల అనేది చాలా క్రౌడ్ ఉన్నది. అదేవిధంగా యూత్ కూడా అసోసియేషన్ వాళ్ళు ఇప్పుడు మన టీంలు అనేది మెన్షన్ చేశారు. 10 టీంలు వచ్చాయి గ్రౌండ్లోకి. ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళ టీంలు అనేది చిట్టి చింపుకొని మన చిట్టీలో రాసుకుంటారు. రాస్తే ఏంటంటే తర్వాతకి ఇప్పుడు మనకు డ్రా తీస్తారు. డ్రా తీస్తే ఏ టీం అయితే వస్తుందో ఆ టీంను మనకు గ్రౌండ్లోకి దిగుతుంది. మన ఇప్పుడు అసోసియేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ టీం వాళ్ళకు ఫోన్లు చేసి గ్రౌండ్లోకి రమ్మని చెప్తున్నారు. కమిటీ వాళ్ళు అయితే చాలా నీట్గా మంచిగా ఆడిపిస్తున్నారు గేమ్స్ అనేది, క్రికెట్ అనేది. చూశారు కదా, ఇక్కడ మన రాజన్న పెద్దపులి మన ట్రూ ఇండియన్ యూత్ అధ్యక్షుడు. చాలా అసలు గొప్ప మనిషి. చూస్తున్నారు కదా, మన నెక్స్ట్ గేమ్ అనేది ఒక గేమ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ గేమ్కు మనకు ఇప్పుడు బజరంగ్ దళ్, అదేవిధంగా మనకు బౌలర్స్ టీము తమ్ముడు అనేది పేర్లు మెన్షన్ చేశాడు. వాళ్ళ నెంబర్స్ కూడా ఇచ్చాడు. టీం అనేది గ్రౌండ్లోకి దిగింది. ఇప్పుడు బౌలర్స్ టీం అనేది బ్యాటింగ్ ఆడుతున్నారు. బజరంగ్ దళ్ టీము ఫీలింగ్లో ఉన్నది. అసలు చాలా అద్భుతంగా ఆడుతున్నారు ఆ బౌలర్స్ టీము. తమ్ముడు చూశారు కదా, రన్ ఇచ్చారు, 1 రన్ తీసుకొచ్చారు. అక్కడ చూడండి, రాకీ భాయ్ అనేది చాలా స్పీడప్ ఉన్నాడు. గేమ్ అనేది చాలా ఇంట్రెస్ట్గా ఆడుతున్నాడు. చూస్తున్నారు కదా, అదేవిధంగా చూస్తూనే ఉండండి. మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బౌలర్స్ టీం అనేది వాళ్ళ బ్యాటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే మనకు 5 ఓవర్స్ ఉన్నాయి. రౌండ్ క్రికెట్ కాబట్టి తొందరగా క్లోజ్ అవుతుంది. ప్రేక్షకుల ఆదరణ కూడా చాలా అద్భుతంగా ఇస్తున్నారు. వాళ్ళు చూడండి, క్లాప్స్ తోటి కూడా మనకు వాళ్ళ ప్రోత్సాహం అనేది చాలా అద్భుతంగా ఉన్నది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ మనకు ట్రూ ఇండియన్స్ యూత్, అదేవిధంగా శ్రీరామ్ యూత్ నెక్స్ట్ గ్రౌండ్లోకి దిగిరు. స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మన బాల్ కూడా పడ్డది. ట్రూ ఇండియన్స్ యూత్ బ్యాటింగ్, మనకు శ్రీరామ్ యూత్ బౌలింగ్. తమ్ముడు అనేది ఇప్పుడు మనకు 2 బాల్ కంప్లీట్ అయిపోయినాయి. చాలా అద్భుతంగా ఎక్సలెంట్గా వేస్తున్నాడు బౌలింగ్ అనేది. ఇప్పటివరకు ఒక రన్ కూడా ఇవ్వలేదు. అసలు బౌలింగ్ అనేది చాలా అద్భుతంగా ఉన్నది. చూస్తున్నారు కదా, మన ఎంపైర్ కూడా చాలా నీట్గా ఆడిపిస్తున్నాడు గేమ్ను. ఇప్పటివరకు ఒక రన్ కూడా ఇవ్వలేదు. అసలు బౌలింగ్ అనేది అద్భుతం తమ్ముడు. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ బౌలర్ అనేది మనకు గ్రౌండ్లోకి తీస్తుండు. అదేవిధంగా బ్యాటింగ్ కూడా చేంజ్ అయిపోయారు. అక్కడ వాళ్ళు ఇక్కడ ఉంది, అక్కడ నుంచి కంప్లీట్ అయ్యి వచ్చేసారు. అదేవిధంగా ఫీల్డింగ్ కూడా అద్భుతంగా ఉన్నది శ్రీరామ్ యూత్ వాళ్ళది. చూస్తున్నారు కదా, మన బ్యాటింగ్ కూడా మన ట్రూ ఇండియన్స్ యూత్ ఇప్పటికీ మనకు ఒక 2 పాయింట్లు అనేవి వచ్చాయి. ఎంపైర్ దగ్గర మన బాల్ ఉన్నది. చూస్తున్నారు కదా, అద్భుతంగా ఉంటుంది. సంక్రాంతి వాతావరణం అనేది మన దాచరం గ్రామంలో కంప్లీట్గా అవుపిస్తున్నది. అదేవిధంగా మీరు మనకి ఇక్కడ వాళ్ళ పెద్దవాళ్ళ క్లాప్స్ తోటి మనకు ప్రోత్సాహం అనేది ఇస్తుంది. అదేవిధంగా సురేష్ బ్యాటింగ్లో దిగిండు. బ్యాట్ పట్టుకొని ఇప్పుడు ఖచ్చితంగా 4 అన్న 6 అన్న వేస్తాడు. ట్రై చేయాలి. అదేవిధంగా ఒక బాల్ అయిపోయింది. నెక్స్ట్ సంజీవ్ అన్న గ్రౌండ్లోకి దిగిండు. 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, చాలా అనుభవం ఉంది అన్నకి. అయినా ఒక బాల్ వేశాడు. స్టెంప్ బాల్, క్యాచ్ అనేది చాలా అద్భుతంగా పెట్టారు, కానీ నాట్అవుట్. అదేవిధంగా ఇప్పుడు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, అక్కడ మనకు తమ్ముడు హాయ్ చెప్తున్నాడు. మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయని చెప్తున్నాడు. అల్లుడు వచ్చాడు హైదరాబాద్ నుంచి వెళ్ళి. ఇక్కడ చూడండి, మన యాదవ్ రాజు పెద్దపులి ఐలన్న మన గ్రౌండ్లోకి